మా నాన్న ఒక మాట అంటుండేవాడు. నాకు 10వ తరగతి అయిపోగానే ఒక సర్జరీ అయింది. సర్జరీ అయ్యి ఇంట్లో ఉంటుంటే ఎప్పుడు అరే ఇట్లా ఎప్పుడు ఇంట్లో ఉండకూడదురా, బయటికి వెళ్ళరా, బయటికి వెళ్ళి తిరుగురా అనేవాడు. ఈ తిరగడం అనేది మనిషికి చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. నేను మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఆడవాళ్ళు తిరిగారు అనుకోండి, అవి అటు ఇటు కాకుండా పోతాయి. జాగ్రత్త, ఓకేనా? ఆడవాళ్ళు తిరగకూడదు, చక్కగా ఇంట్లో కూర్చోవాలి. ఏంటి మేము స్త్రీ శక్తి, మేము ఇది అది అంటే నేనేం చెప్పలేను. పెద్దోళ్ళు చెప్పిన ఫిలాసఫీ. మగాడు తిరక్క చెడిపోతాడు, ఆడది తిరిగితే చెడిపోతుంది. మళ్ళీ నన్ను ఏమని మాట్లాడి, ఓకేనా? ఓకే, సరే, అంతా బాగానే ఉంది. మొన్న ఒక లంచ్ ఏముంటుందంటే, ట్రావెలింగ్ అంటే ఏముంది, వేరే ప్లేస్కి వెళ్ళటం, మంచి ఒక బార్ చూసుకోవటం, వస్తేగా ఉచ్చ వేడిగా ఆ ఉచ్చ పోసుకోవటం, పీగల దాకా తాగటం, మళ్ళీ ఆడే కక్కోవటం. ఈ లంచ్ చేసే ట్రావెలింగ్ నాకు చెప్తుంది. లేకపోతే డ్రగ్స్ తీసుకోవటం, ఇంకా మిగతాయి దానికి చేతగాదులే మిగతాయి. అదంటే ట్రావెలింగ్. లంజా, నువ్వు నా వీడియోస్ చూసావా? నువ్వు ఫస్ట్ చూడవే. 1 నిమిషం 2 నిమిషాలు కాదు. మీ బేరాలు ఆడికి పోవు. మీ బేరాలు ఆడి కస్టమర్స్ ఆడే ఉంటారు. లేదా నేను కొంతమందిని పంపిస్తా, నా ఫ్రెండ్స్ని. ఏంది అడిగి పోరు. నీ ఫ్యామిలీ బిజినెస్ లాగే ఉంటుంది, ఓకేనా? లంజా, ఫస్ట్ చూడు, నేను చేసిన ట్రావెలింగ్ చూడు. నేను చేసిన ట్రావెలింగ్ ఏదో 1 నిమిషం 2 నిమిషాలు చూసి నాతో మాట్లాడితే ఎట్లు? ఫస్ట్ నువ్వు డీటెయిల్గా చూడు వీడియోస్. తర్వాత నువ్వు లవడాలో ట్రావెలింగ్ ఏదో నువ్వు చేసుకో. చేస్తే నా అలాగే చేయి. నేను చెప్తాను ట్రావెలింగ్ అంటే ఏందో. ఒక బైక్ తీసుకో. బైక్ నా మండదోలతో నువ్వు 10 కిలోమీటర్లు వెళ్ళగానే ఏదో లారీయో ఏదో గుద్ది చేస్తావు. బైక్ వద్దులే. ఏ ట్రైన్లోనో, ఏ బస్సులోనో, ఏ లారీలో పో. లారీ హాయ్ నీకు. పక్కన లారీ డ్రైవర్ సపోర్ట్ కూడా ఉంటుంది నీకు. నైట్ పూట వాళ్ళకి హాయిగా ఉంటుంది నీకు. లంజా, నా చెప్తాను నువ్వు ట్రావెలింగ్ ఎలా చేయాలో. ఫస్ట్ చూడు లంజా, నేను చేసే ట్రావెలింగ్ చూడు ఫస్ట్. ఇలా చేస్తా చస్తావా? ఫస్ట్ ఇలా చేయకూడదు నువ్వు. నాకు ఇలా చేస్తేనే హాయి. నాకు ఒక అడ్వెంచర్ నేను చేసేది. ఎవరన్నా మిగతా వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీస్కి అయితే ఇలా చేయమాకండి. ఇలా చేయమని నేను చెప్పను. వాళ్ళకి కుదరదు. ఎలా కుదురుతుంది? ఫ్యామిలీస్ ఉంటే ఇలా చేస్తారా? ఫ్యామిలీ ట్రావెలింగ్ అది. ఎవరన్నా సోలో ట్రావెలింగ్ చేస్తే మరీ ఇలా చేయమాకండి. కొద్దిగా డేంజరస్, చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ లంజే మొన్న లంజ పరిచయం అయ్యి ఇట్లా మాట్లాడుతుంది. ట్రావెలింగ్ అంటే ఏముంది, ప్లేస్కి వెళ్ళటం, తాగటం, తిరగటం, పడుకోవటం, వేసుకోవటం. లంజ, నువ్వు చేసే నా చెప్తావంటే ముండా. నేను చేసే చూడవే ముండా. నువ్వు నా చెప్తావేంటి లవడా? ఈ పూకులో ట్రావెలింగ్ నువ్వు చేసుకో. నేను ఎంత చేయను. నువ్వు నా వీడియోస్ అన్నీ చూడు. ఈ లడాక్ రైడ్ కాదు నాది, రాజస్థాన్ రైడ్ ఈజ్ ద బెస్ట్ రైడ్. ఆ టైంలో నేను దీనికన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అఫ్కోర్స్ ఇదే పెద్ద రైడ్ అనుకో, బట్ దానిలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. ఇట్లా ట్రావెల్ చేస్తే మీకు చాలా రిఫ్రెష్గా ఉంటుంది. నేను చేసినట్టు చేయమనలే. నాకు ఇలా చేస్తేనే నాకు ఏదో ట్రావెల్ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది. లేకపోతే నాకు రాదు. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, ఈ ట్రావెలింగ్ నాకు ఇష్టం ఉండదు. నాకు ఈ రేంజ్లో ట్రావెలింగ్ చేస్తే నాకు చాలా హాయిగా ఉంటుంది. ఎఫెక్ట్ ఉండాలి, కష్టం ఉండాలా. నేను కష్టపడతాను. ప్రతి వీడియోలో కష్టం ఉంటుంది నాది. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, ఈ కాన్సెప్టే ఉండదు నా దానిలో. ఈ లంజ చెప్పే ట్రావెలింగ్ చాలామంది చేస్తారు. లంజ అవి చూసుకో. నన్ను అంటే నీకు కొత్త కోస్తా లంజ. నీకు పగిలిపోద్ది లంజ. మళ్ళీ ఇంకో లంజ, మొన్న ఒక లంజ ఒక రాష్ట్రం నుంచి మన దేశంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే 10 లక్షలు అవుతాయట. అట్లా అవ్వవే లంజ. 10 లక్షలు ఎందుకు అవుతాయి? 10 లక్షలు ఎప్పుడు అవుతాయి అంటే, నీ అమ్మ పూకుని పగులు రేతి ఒక 4 రోజులు దెంగితే కొన్ని 100 మంది 10 లక్షలు బిల్లు అవుతుంది లంజ. ఎట్లా మాడతావు లంజాను?
కొత్త పగులుద్ది, కొత్త పగలు దింగుతా. నాకు చాలా పనులు ఉన్నాయి. అసలే చిన్నప్పుడు నా డ్రీమ్ ఏంటంటే అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను చెప్తాను. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను, నేను ఒక ఫౌండేషన్ క్రియేట్ చేయాలి. నేను ఒక పెద్ద ఫౌండేషన్, చాలా డబ్బు కావాలి దానికి. నా మడ్డ మిమ్మల్ని అడిగేది ఏంది, లవడ అడిగేది మిమ్మల్ని, మీలాంటి వాళ్ళు నేను అడిగేది నేనే సంపాదిస్తా డబ్బు. మీకు ఆ ఫౌండేషన్ కాన్సెప్ట్ చెప్పినా మీకు ఎక్కదు బ్రెయిన్కి, ఎందుకంటే మీరు లంజలు కాబట్టి. చూడు ఈ వీడియో చూడు ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. చాలా ఎఫర్ట్ పెట్టా. లంజ చూపించు, అందరూ చూపించు. 1 నిమిషం 2 నిమిషాలు చూసావా నేను దెంగుతా. ఇంకా ఆదిలాబాద్కి 5 కిలోమీటర్స్ ఉంది, నాగపూర్ 190 కిలోమీటర్స్. లాస్ట్ టైం నేను ఆదిలాబాద్లో రాజస్థాన్ రైడ్ వెళ్ళేటప్పుడు ఒక దాదాపు 7 hours 8 hours ఇక్కడ స్పెండ్ చేశాను, బ్యాటరీ చెడిపోయి. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఈ రైడ్ మొత్తం నేను కొద్దిగా ఛాలెంజింగ్గా చేద్దాం అనుకుంటున్నాను. ఈ రైడ్లో హోటల్స్ అనేవి అసలు తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. ప్రతిరోజు టెంట్ స్టేనే ప్రిఫర్ చేస్తున్నాను నేను. ఈవెన్ ఇన్ ద హిమాలయస్లో కూడా టెంటులోనే ఉందామని ట్రై చేస్తుంది. ఎంత డిఫికల్టీ అయినా చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుద్దో. నేను చేసే ప్రతి రైడ్లో ఏదో ఛాలెంజింగ్ విషయం ఉంటూనే ఉంటుంది. రాకొరా చూసి కామెంట్ చేయడం మంచిది కాదు, ఓకేనా?
ఇప్పుడు మనం టెంట్ లోపల సెటప్ చూద్దాం. ఎస్ 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 వచ్చేసాం. మొత్తం లగేజ్తో నిండిపోయింది. ఫ్యాను, ఛార్జింగ్ ఫ్యాను 8 hours వస్తుంది. ట్రెక్కింగ్ బ్యాగ్ మొత్తం లగేజ్ మొత్తం ఇలా పట్టేసింది. రెయిన్ కవర్స్ స్టేబుల్, మన వాటర్ ట్యాంకు, బయట మన చైరు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కాకపోతే ఇవన్నీ ప్యాక్ చేసుకునేటప్పుడు దోలు తీరిపోద్ది. అది కొద్దిగా డిఫరెంట్గా చేయాలంటే తప్పదు మరి. ఫ్యాన్ హైలో పెడితే 2 hours వస్తుంది, లోలో పెట్టామనుకో 8 hours వస్తుంది ఫుల్ ఛార్జ్తో. డాబాలో ఇక్కడ వాటర్ దొరుకుతున్నాయి కానీ ఎప్పుడు పడితే అప్పుడు మనకేరు. ఇక్కడున్న వాటర్ అంతగా బాగలేదు. నా దగ్గర ఒక వాటర్ ఫెసిలిటీ ఉంది, అది రేపటి వీడియోలో చూద్దాం. ఓకేనా? బాగుంది. ప్రతి డాబాలు ఇలా ఉంటుంది అనుకుంటా స్నానం చేయడానికి. ఇదిగోండి మన టెంటు, మన బండి, నాగపూర్ వెళ్ళే హైవే, అది మన వాళ్ళ డాబా. సూపర్. నేను June 10 స్టార్ట్ అయ్యాను. ఇది June 11. నెక్స్ట్ డే నైట్ 2 అవుతుంది. 2ంటికి నేను ఆ టెంట్ వేసిన ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే బాగా ఎండ ఎక్కువగా ఉంది కదా, కింద ప్లేస్ కాలుతూ ఉంది బాగా. దానివల్ల ఏంటంటే నాకు నిద్ర సరిగ్గా పట్టలేదు. ఆ ప్లేస్ నుంచి 2ంటికి లేచి రైడ్ స్టార్ట్ చేశాను. ఇంకా నాగపూర్ 100 kilometers ఉంది. 100 kilometers కొట్టేశాను. 100 kilometers కొట్టేసిన తర్వాత నాగపూర్ నుంచి డైరెక్ట్ ఇంకా సాగర్ సైడ్ స్టార్ట్ అయ్యాను. సాగర్ సైడ్ రైడ్ చేస్తున్నాను. ఇది నాగపూర్ లాస్ట్ నేను 2021 అనుకుంటా మహారాష్ట్ర ఒక రైడ్ చేశాను హరిహర ఫోర్ట్కి. ఆ టైంలో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయింది, అంతా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, ఇప్పుడు అంతా అయిపోయింది, అంతా పర్ఫెక్ట్ అయిపోయింది, బాగుంది. మహారాష్ట్ర నాగపూర్ మెట్రో కూడా బాగుంది. మహారాష్ట్రలో 4 పెద్ద సిటీస్ ఉన్నాయి, అందులో నాగపూర్ ఒకటి. ముంబై, నాసిక్, నాగపూర్, పూణే అన్నిట్లో మెట్రో ఉంది. మన ఆంధ్ర కూడా విశాఖలో మెట్రో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. విశాఖ, విజయవాడ కూడా మెట్రో ప్రాజెక్ట్స్ వస్తే బాగుండు మహారాష్ట్ర లాగా. అలాగే నెక్స్ట్ ఇక నాగపూర్ దాటంగానే మీకు బ్యూటిఫుల్ ఫారెస్ట్లు పరిచయం అవుతాయి. మీరు 2-wheeler డ్రైవ్ చేస్తున్నట్లయితే ఈ ఘాట్ రోడ్స్లో మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అలా ఉంది రోడ్డు, చాలా బాగుంది. 2-wheeler ట్రావెలింగ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే 2-wheeler ఎక్స్పీరియన్స్ 4-wheeler ఎక్స్పీరియన్స్తో రాదు. 2-wheelerే. 2-wheelerతో ట్రావెల్ చేస్తే మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఏదో మీరు ఆ ప్లేస్కి వెళ్ళినట్టు, ఆ ప్లేస్లో ఫీల్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది, అంతేగాని కార్లో ఉంటే రాదు. వాట్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్, చాలా ప్లెజెంట్ ఉంది. ఏమి నిద్ర పట్టిందిరా రాత్రి. చూడండి నైట్ నేను ఇక్కడ పడుకున్నాను, నా బండి చాటున మన రోడ్లు ఉంది. ఇటు సైడు ఎంటీ ఫీల్డ్స్ ఉన్నాయి. భలే పట్టింది నిద్ర రాత్రి పట్టికి. నో టెంట్ ఏం లేదు, జస్ట్ రెయిన్ కవర్ ఉంది కదా, రెయిన్ కవర్ కింద వేసి ఏం నిద్ర పట్టిందంటే ఫుల్ హ్యాపీ. అంతా బాగానే ఉంది కానీ ఎప్పుడైతే నేను ఈ సాగర్ దాటానో, సాగర్ దాటిన కాడ నుంచి అసలు విపరీతమైన వడగాలులు, ఆ టెంపరేచర్స్ అనేవి ఒక్కసారిగా హెవీగా వెళ్ళిపోయినాయి. టెంపరేచర్స్ నా బాడీ తట్టుకోలేకపోయింది ఆ టెంపరేచర్. అసలు ఒక్క రోజులోనే దాదాపు 15 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాను నేను. లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, 20 రూపాయలు. ఒకదానప్పుడు ఒకటి 5 నిమిషాలు కూడా అట్లా తాగిన సందర్భం నా లైఫ్లో ఎప్పుడు లేదు. అంత వేడి, ఎక్స్ట్రీమ్. అసలు మొహానికి కండవ కట్టుకున్నాను, చేతులకు గ్లౌజులు వేసుకున్నాను, అయినా సొర అంటానే ఉంది. ఏది ఆ ఝాన్సీ ఏరియా నుంచి, ఉత్తరప్రదేశ్ ఝాన్సీ నుంచి, తర్వాత గ్వాలియర్,
తర్వాత ఆగ్రా వరకు అంతే ఉంది మొత్తం. నేను ఇట్లాంటి వేడి ఎప్పుడు చూడలేదు. నేను ఇంత హీట్ ఎప్పుడు చూడలేదు. మొహానికి గుడ్డ, చేతులకి గ్లౌజులు, లేకపోతే తోలు వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి రెగ్యులర్గా ఈ టెంపరేచర్ని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఓకే. నేను ఈరోజు వచ్చాను ఈ ఏరియాలోకి, అసలు ఎంత ఇబ్బందిగా ఉందంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. మామూలుగా నడుస్తున్నోడిని నిప్పులతో వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నా ఫీలింగ్. అసలు ఈ రోజు తాగినన్ని వాటర్ ఎప్పుడు తాగలేదు. 10 మినరల్ వాటర్, లీటర్ వాటర్ బాటిల్ కొన్నాను. ఇంకా చూడాలా, ఇంకా 4 అవుతుంది, ఇంకెన్ని అవుతుందో చూడాలా. డే 1 నేను కొద్దిగా క్యాంపింగ్ సెటప్ అంతా చేసుకుని ఒక సెటప్ చేసి నిద్రపోయాను. డే 2 అది కూడా లేదు, ఒక రెయిన్ కవర్ కింద వేసేసుకుని నిద్రపోయాను. ఇంకా డే 3 ఆ రెయిన్ కవర్ కూడా లేదా, చూస్తున్నారా చైరు? ఇది ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వే. అది అక్కడే ఆ రోడ్డు అమ్మడే తెలియకుండానే కుర్చీలోనే ఒక 6 అవర్స్ నాకు తెలియకుండానే నిద్రపట్టేసింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇంకా 10 కల్లా వేసి ఢిల్లీ వచ్చేసాను. అలా జరిగింది. ప్రజెంట్ వీఆర్ ఇన్ కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ ఢిల్లీ. కనుక మళ్ళీ దృష్టి ఐఏఎస్ కూడా ఉంది. నేను ఎప్పుడు యూట్యూబ్లో చూసేవాడిని, దృష్టి అని. ఇది ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నానోస్నైన్లో. ఎస్, దృష్టి ఐఏఎస్. ప్రజెంట్ వీఆర్ ఇన్ కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ ఢిల్లీ. దీనికి అనుకునే దృష్టి ఐఏఎస్ అని ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉంది. మనం యూట్యూబ్లో చూస్తుంటాం ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కానీ, మాక్ ఇంటర్వ్యూస్ వీళ్ళు బాగా చేస్తూ ఉంటారు. నన్ను చాలామంది అడిగారు ఐఏఎస్ చేయాలంటే హైదరాబాద్లో కోచింగ్స్ ఏమి ఉన్నాయని. హైదరాబాద్లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, బట్ వీళ్ళు ఐఏఎస్లతో టీచ్ చేస్తున్నట్టున్నారు. ఇది దృష్టి వాళ్ళు. ఎగ్జాక్ట్గా ఇది మెట్రో, కరోల్ బాగ్ మెట్రోకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంది. 3 ఉన్నాయి వరుసగా. ఇక్కడ ఉంటుంది, దాని పక్కన ఒకటి ఉంది, తర్వాత ఇంకోటి ఉంది. ఎస్, దృష్టి ఐఏఎస్. ఇంకా వేరే చోట్ల ఉన్నాయని తెలియదు నాకు. అంటే మేము చేసే రైడ్లు కాదా అని బయలుదేరుతాయి ఇప్పుడు. అట్లాంటివి ఏదో కామెంట్ చేద్దాం, ఏదో క్రిటిసైజ్ చేద్దాం వీడిని, ఏదో ఒక మొక్క దొరికితే చాలు మనకని ఏదో మొక్క చూస్తారు. తర్వాత వాళ్ళ బేరాలు పోతాయి, మళ్ళీ కస్టమర్స్ వెళ్ళిపోతారు. ఆ కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి కదా, వాళ్ళు వెళ్ళిపోతారు ఏమోనని ఆరాకొరా కొద్దిగా చూసి వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళు ఇప్పటివరకు ఆపేయండి. ఇంకా వైలెంట్గా ఉంటుంది వీడియో చివరి దాకా, ఓకేనా? అలా సరే, బాగానే చేసావు, బాగానే చూపిస్తున్నావు, బయట పోనుకున్నట్టు. ఇప్పటికీ స్టిల్ మాట్లాడే కొన్ని ఉంటాయి. ఆడికి అసలు నువ్వు బెటర్ టు స్కిప్, అసలు చూడమాడండి, ఓకేనా? యువర్ మాట కరెక్ట్ రావట్లేదు, కరెక్ట్ అయ్యారికి యువర్ అన్ఫిట్ టు వాచ్ మై వీడియో, ఓకేనా? రకరకాల 10 వీడియోలు పెడితే ఏదో ఒక వీడియో చూసి ఒకటి వదిలేస్తారు. అందుకని మొత్తం కలిపి ఒక వీడియో పెడుతున్నాను నేను. ఈ 3 డేస్లో బయట బాగానే పనుకున్నావు, మరి స్నానం ఎలా చేసావు? డే 1 నాకు ఆ డాబాలో చూపించాను, చూసారా? డే 1 చివరిలో ఒక డాబాలో హోటల్లో సైడ్న చిన్న తొట్లు ఉన్నాయి. ఆ తొట్లో స్నానం చేసేసాను. ఎంత ప్యూర్గా ఉన్నాయంటే ఆ వాటరు, అది ట్యాప్ వదల ముందర గలీజ్గా ఉన్నాయి. ట్యాప్ వదిలిన తర్వాత మంచినీళ్ళ కన్నా బాగున్నాయి, మినరల్ వాటర్ కన్నా బాగున్నాయి. ఫస్ట్ రోజు అలా అయిపోయింది. సెకండ్ డే 700 కిలోమీటర్స్, 650 కిలోమీటర్స్ రైడ్ కొట్టా. ఎక్కడి నుంచి? పొద్దున్నే 2ంటికి బయలుదేరాడు, ఆ గులకరాళ్ళు గుచ్చుకుంటున్నాయని. 2ంటికి బయలుదేరితే 2 నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల దాకా రైడ్ చేస్తూనే ఉన్నా. 600 కిలోమీటర్స్ అయిపోయింది డే 2. అంత రైడ్ చేసిన తర్వాత సోయ లేకుండా నిద్రపోయా. ఇక్కడ ఒక పక్కన డాబాలో ఆగి నా బెడ్ అడ్డం పెట్టుకుని, టెంట్ వేసే ఓపిక కూడా లేదు. ఆ కవర్ ఒకటి ఉంటుంది, నేను తీసుకెళ్ళే కవరు, రెయిన్ కవర్ కింద పడేసి నా ట్రెక్కింగ్ బ్యాగ్ దిండుగా పెట్టుకుని అంతే నిద్రపోయి లెగిసి చూసేసరికి పొద్దున్నే 6 అయింది. అంతా సామాన్ అంతా ఉంది యాడీబాల్. అట్లా డే 2 అయిపోయింది. అలాగే డే 3 కూడా కొట్టా. దారుణమైన ఎండలో డే 3 ఆ ఝాన్సీలో, ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో, సాగర్ దాటం కాడి నుంచి దారుణమైన వేడి. అసలు నేను అనుకోలే ఇంత వేడిగా ఉంటుందని. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్,
తోలు ఊడొస్తుంది. 15 నా కౌంట్ 15 వచ్చింది. 15 లీటర్ల వాటర్ బాటిల్ తాగేసా, 20 రూపాయలు. 15 లీటర్ వాటర్ బాటిల్స్ లేపేశా. అట్లా జరిగింది. అట్లాగే ఆ రోజు కూడా అంతే అయిపోయింది. నైట్ కూడా రైడ్ చేస్తూ ఉన్నాను. ఈ పొగలు కుదరదులేని నైట్ కూడా రైడ్ చేస్తున్నాను. ఢిల్లీకి ఒక 80 కిలోమీటర్లు ఉందనగా మీకు ముకుంద్, నేను ఫోటో కూడా పెడతాను ఇక్కడ, ముకుంద్ డాబా అని ఒకటి ఉంటుంది. ఆ లొకేషన్ బాగుందని ఆగా. పక్కన రైళ్ళు వెళ్తాయి, బాగుందని రోడ్డు అంబటి చైర్ వేసుకొని కూర్చున్నాను హాయిగా. ఒక 1 or 2 hours అంతే కూర్చున్నా, నిద్ర వస్తుంది, నిద్ర మగతకుందని. తర్వాత కొద్దిగా ఒక 30-40 కిలోమీటర్లు రాగానే నాకు మంచి ప్లేస్ ఒకటి దొరికింది. నేను ఫస్ట్ రోజే ఇలా స్నానం చేద్దాం అనుకున్నాను, బట్ బికాస్ ఆఫ్ డాబాస్ ఉండటం వల్ల నాకు ఆ రోజుకు అవ్వలేదు. ముందు కూడా అవుద్ది అనుకుంటున్నాను, అయితే బాగుండు అనుకుంటున్నాను. నేను తీసుకెళ్ళిన మిషన్ నాకు యూజ్ అయింది ఆ రోజు. ఆ మిషన్తో నేను స్నానం చేశాను. ఇక్కడ వీడియో పెడుతున్నాను. మీరు లేడీస్ అయితే ఖచ్చితంగా స్కిప్ చేయాలి. లేదు మాకు సిగ్గు లేదంటే చూడండి, నేనే వద్దను. అది కడ్డారి మీద స్నానం చేశాను నేను. ఉంటుంది, ఓకేనా? ఓకే. ఇక్కడ నుంచి ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో కూడా ఢిల్లీ చివరిలో ఉన్నాను. దీన్ని ఫరీదాబాద్ అంటారు. దీని ఇంకా ఢిల్లీ కాదు, ఇది హర్యానా కిందకి వస్తుంది. ఇక్కడికి మెట్రో, ఢిల్లీకి టోటల్ మెట్రో లైన్ ఉంటుంది. నేనుండే హోటల్ ఎదురు మెట్రో లైన్ ఉంది. ఈ మెట్రో లైన్ ఇక్కడ నుంచి ఇంకా ఢిల్లీకి అటు నలుమూలలో మెట్రో ట్రైన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. అదవుతుందా? ఇది రెహాన్ సింగ్ మెట్రో స్టేషన్. ఇది ఢిల్లీకి చివరిలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడికైనా 60 రూపీస్ ఉంటుంది ఢిల్లీలో. మేలే కదా, 40 కిలోమీటర్లు కూడా 60 రూపాయలే. ఇందాకే కరోల్ బాగ్ వెళ్ళి వచ్చాను. నా స్క్రూ ఒకటి ఊడిపోయింది, బండి స్క్రూ ఒకటి ఊడిపోయింది. దాన్ని తెచ్చుకోవడానికి కరోల్ బాగ్ వెళ్ళాను. కరోల్ బాగులో కూడా 4-5 షాపులు తిరిగితే కానీ దొరకలన్నట్టు. సస్పెన్షన్ నట్టు ఊడిపోయింది. మా సైడు క్యారేజెస్ పెట్టాం కదా, సంథింగ్ ఈ వాటర్ వేయగానే అది ఊడొచ్చినట్టుంది. నా వాటర్ ట్యాంక్ పెట్టగానే చూడాలి, దానికి ఒక జుగాడ్ చూడాలి బయటికి రాకుండా. అట్లా ఇక్కడ నుంచి నేను మనాలి కానీ శ్రీనగర్ కానీ ప్లాన్ చేయాలి. మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి. నేను ఇన్నర్ లైన్ పర్మిట్స్ తీసుకోవాలి. అది ఆన్ ద వేలో తీసుకుందామా లేకపోతే ఇక్కడే తీసుకుని బయలుదేరదామని చూస్తున్నాను. అండ్ అట్లా మేబీ ఇంకొక 1 వీక్లో రిటర్న్ అయిపోవచ్చు. నేను వితిన్ 15 డేస్లో రైడ్ అయిపోద్ది నాది. లేదు నేను ప్లాన్ ఏమైనా చేంజ్ చేసుకున్నానంటే ఒక 20-25 డేస్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అది on that 11 lakhs you have to pay 4% as a health and education cess. This is the concept. ఆఫ్టర్ 2 days స్టే ఇన్ ఢిల్లీలో 2 రోజులు స్టే చేసిన తర్వాత మనం టువర్డ్స్ చండీగఢ్ వైపు వెళ్తున్నాం. చండీగఢ్ దగ్గర మనం డిసైడ్ అవ్వాలి టువర్డ్స్ మనాలి వెళ్ళాలా లేకపోతే శ్రీనగర్ సైడ్ వెళ్ళాలని. అది ఇంకా ముందు వస్తుంది. ఢిల్లీ చూసారు కదా, ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. ఏంటో మరి నాకు సర్ప్రైజింగ్. ఆ మెట్రో లైన్ మనకు హైదరాబాద్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఆ మెట్రో లైన్ పక్కన రోడ్లు ఉన్నాయి కదా, రోడ్లో అంతగా ట్రాఫిక్ లేదు, తక్కువగా ఉంది. నాకు వెంపటినే జస్ట్ 1 అవర్లో ఢిల్లీ దాటేశాను నేను. సరే అంతా బాగానే ఉంది. ఈ ఢిల్లీ నుంచి చండీగఢ్కి రోడ్డు ఉంది. అసలు నేను ఇండియాలో ఇట్లాంటి రోడ్డు చూడలేదు. ఇండియాలో ఇంత మంచి రోడ్డు నేను ఎక్కడ చూడలేదు. అంత బాగుంది రోడ్డు. ఢిల్లీ టు చండీగఢ్ అసలు ఎంత బాగుందంటే నాకు మాటలు రావట్లేదు, అంత బాగుంది రోడ్డు. చాలా అంటే చాలా బాగుంది. అసలు నాకు మధ్యలో చండీగఢ్కి ఒక 100 కిలోమీటర్స్ ఉందనగా నాకు రోడ్ క్లోజర్ చేశారు రోడ్డు. దానివల్ల ఏంటంటే నేను వేరే రూట్ తీసుకోవటం వల్ల నాకు మొహాలీ సిటీ అండ్ పంజాబ్ సిటీస్ నాకు టచ్ అయ్యాయి. ఎంత నీట్గా ఉన్నాయంటే రోడ్లు. ఇటు సైడ్ లోపలికి వెళ్తే మొహాలీ క్రికెట్ స్టేడియం వస్తుంది. అసలు 5 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాను. ఎంత నీట్గా ఉన్నాయంటే రోడ్లు, చాలా బాగున్నాయి. భలే కట్టుకున్నారు. మన హైదరాబాద్లో లాగా ఇరుకిరుగ్గా కట్టుకోలేదు, అంత బాగుంది.
జమ్మూకి వెళ్ళే రోడ్డు స్ట్రైట్ వెళ్తే 100 కిలోమీటర్స్లో జమ్మూ వస్తుంది. నాకు ఇక్కడ ఒక పంప్ సెట్ దొరికింది. నైట్ అంతా రైడ్ చేసి బాగా అలసిపోయాను. స్నానం కంపల్సరీగా చేయాలి మళ్ళీ ఎనర్జీ రావాలంటే. లగేజ్ మొత్తం ఇక్కడ పడేసి ఇక్కడ దూరంగా మీ కూడా కానొస్తుందా పంప్ సెట్. పంప్ సెట్లో దూకొచ్చు, కానీ అక్కడ వాటర్ పట్టుకుని నా డబ్బా ఉంది, నా డబ్బాలో స్నానం చేస్తాను. ఇంకా బెస్ట్ పాయింట్ ఏంటంటే మీ 3 సెకండ్స్లో చూసేస్తారు. అది వెనకమాలే చూడండి, వెనకమాలే రైలు వస్తుంది చూడండి. అది వందే భారత్ అనుకుంటా. వందే భారత్. వావ్, ఫస్ట్ టైం నేను వందే భారత్ని వీడియో తీయరు. అది నార్మల్ స్పీడ్లో ఉంది. జమ్మూ నుంచి వస్తుంది ఇది. జమ్మూ నుంచి ఎక్కడికి వెళ్తుంది మరి. సూపర్. లక్కీగా నాకు వందే భారత్ క్యాప్చర్ అయింది. సూపర్. వాటర్ ఆగిపోయినట్టున్నాయి. వస్తున్నాయి. జనరల్గా మనం జమ్మూ కాశ్మీర్ అంటే చల్లగా ఉంటుంది అనుకుంటాం. బట్ జమ్మూలో ఎంత వేడిగా ఉందంటే మన హైదరాబాద్లో ఎంత వేడిగా ఉంటుందో జమ్మూలో అంత వేడి ఉంది. బట్ జమ్మూ దాటి ఎప్పుడైతే మనం కాశ్మీర్ ఒక 5 కిలోమీటర్స్ కాశ్మీర్ ఎంటర్ అవుతామో చల్లగా అయిపోద్ది. వెదరు చాలా అంటే చాలా చల్లగా అయిపోద్ది. సంవత్సరం పొడవునా అదే చల్లదనం ఉంటుంది అక్కడ. ఇంకా వింటర్ సీజన్ అనుకోండి గడ్డగట్టిపోద్ది అంతా. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో టనల్స్ బిల్డ్ చేశారు. అలా కొండని చెక్కేసి టనల్స్ కట్టారు. దాదాపు మీరు ఒక 50 పైగా టనల్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. కోట్లు ప్రజల డబ్బే కదా, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టిన డబ్బే కదా. మొత్తం ప్రజల డబ్బు, కంపెనీస్ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బు తీసుకొచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, శ్రీనగర్, మనాలి ఏరియాలో టనల్స్గా బిల్డ్ చేశారు. నెక్స్ట్ అటల్ టనల్ వస్తుంది, అది మనాలి సైడ్ నుంచి వస్తుంది. ఈ టనల్స్ చాలా బాగుంటుంది. టనల్స్లో రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ టనల్స్ ఎందుకు వేస్తారంటే డిస్టెన్స్ తగ్గించడం కోసం వేస్తారు ఈ టనల్స్. ఇప్పుడు మీరు చూసేదంతా శ్రీనగర్ దాటిన ఒక 10 కిలోమీటర్స్ తర్వాత ఈ లొకేషన్స్ అన్నీ ఉన్నాయి. ఆ మంచు కరిగి మొత్తం ఎలా పారుతుందో చూడండి.
చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. అందుకని కాసేపు ఇక్కడ ఆగి ఎర్లీ మార్నింగ్ శ్రీనగర్ దాటి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అలాగా. ఎలా ఉంటున్నారు మరి అక్కడ జనాలు అంత చల్లటి ప్లేస్లో. ఇది సమ్మర్ కదా, సమ్మర్లో అలా మంచు కరిగేసి కిందికి వస్తుంది వాటరు. మరి వింటర్లో మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. మరి జనాలు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళు లైవ్లీహుడ్ ఎలా, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. చూద్దాం వాళ్ళు మరి ఏం చేసి బతుకుతారేమో మరి. ఇది సోన్మార్గ్ అనే ఏరియా ఇది చాలా బాగుంది లొకేషను. మొత్తం చుట్టూరు మంచు కొండలు. నైస్ లొకేషన్. ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది. ఎవరు అబ్జెక్షన్ చెప్పరు ఇక్కడ క్యాంపింగ్ వేసుకుంటే. అక్కడ కాశ్మీర్లో ఉండేవాళ్ళు కార్లు బైకులు వేసుకుని అక్కడికి వచ్చి నైట్ పూట స్టే చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాశ్మీర్ వాళ్ళకి ఎలా ఉందంటే మనం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎంత బాగుంటుందో చూడండి. అట్లా చాలా బాగుంది లొకేషన్, మటుకు చాలా బాగుంది. ఇది ఇంకా ఈ శ్రీనగర్ దాటంగానే శ్రీనగర్ నుంచి నెక్స్ట్ డ్రాస్ అనే ఏరియా ఒకటి వస్తుంది. డ్రాస్ తర్వాత కార్గిల్ నుంచి ఇంకా లే ఉంటుంది. లే నుంచి కార్దుంగుల ఈజ్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్. కొండ ప్రాంతం కదా, చూసి ట్రావెల్ చేయాలి. మొత్తం కరువుగా ఉంటుంది రోడ్డు. స్పీడ్ ఎక్కువగా పోకూడదు. ఫ్రంట్ బ్రేక్ అసలు అప్లై చేయకూడదు. బ్యాక్ బ్రేక్ ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తే మీరు ముందుకు పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా రైడ్ చేయాలి. ఈ హిల్ స్టేషన్స్లో మీరు ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉంటాయి కాబట్టి ఆ వెదర్ కండిషన్స్లో ఒక్కో చోట మంచు ఉంటుంది, ఒక్కో చోట డస్ట్ ఉంటుంది, ఒక్కో చోట గ్రావెల్ రోడ్ ఉంటుంది. ఇట్లాంటి డిఫరెంట్ రోడ్స్లో మీరు రైడ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది, పడే ఛాన్స్ ఉన్నాయి. మీరు గ్రూప్ రైడ్ చేస్తుంటే ఓకే, కానీ సోలోగా ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఎవరు హెల్ప్ చేయరు, ఒకళ్ళే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు చూసేది లే నుంచి కార్దుంగ్లా వెళ్ళే రోడ్డు. చాలా పీపుల్ ఇక్కడికే వస్తుంటారు. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అంటారు దీన్ని. ప్రపంచంలో ఇది ఎత్తైన రోడ్డు అంటారు. తర్వాత ఇంకోటి కూడా బిల్డ్ చేశారు, అది ఓమ్లింగ్లా పాస్ అంటారు. అది కొద్దిగా అక్కడికి వెళ్ళడం బైకర్స్ వెళ్ళటం కష్టం. వెళ్తారు, చాలామంది వెళ్తారు, ట్రై చేస్తారు. అంత రస్ట్ దుమ్ముగా అంత రోడ్లు సరిగ్గా ఉండవు. మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి. మంచుకి కరిగి రోడ్లన్నీ కొట్టకపోయి ఉంటాయి. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. దానికన్నా ఇది ఒక 1000 feet తక్కువ. ఇది ఎక్కువ మంది దీని దగ్గరికి వెళ్తుంటారు. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అని కార్దుంగులా. లే నుంచి జస్ట్ ఒక 50 kilometers డిస్టెన్స్లో ఉంటుంది లే సిటీ నుంచి. దీని నుంచి ఇంకా నూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్లోకి వెళ్తుంటారు. నూబ్రా వ్యాలీ అనేది మోస్ట్ డేంజరస్ రోడ్డు. నేను అక్కడ స్కిడ్ అయి కూడా పడ్డాను నూబ్రా వ్యాలీలో. ఈ కార్దుంగుల నుంచి ఒక 120 kilometers దూరంలో నూబ్రా వ్యాలీ అని ఉంటుంది. ఈ నూబ్రా వ్యాలీని ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా డేంజరస్. నేను అక్కడ బైక్ స్కిడ్ అయి పడ్డాను, నాకు దెబ్బ కూడా తగిలింది. ఆ నూబ్రా వ్యాలీ నుంచి ప్యాంగాంగ్ లేక్, ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో చాలా డేంజరస్ సర్క్యూట్. చాలా అంటే చాలా డేంజరస్ సర్క్యూటు. మీకు గాయాలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను దాదాపు ఈ లడఖ్ రైడ్లో ఒక 50 యాక్సిడెంట్లు చూసుంటాను. నా కళ్ళెదురే 2-3 జరిగినాయి. 50 యాక్సిడెంట్లు, మొత్తం బైకులు గుద్దుకొని పగిలిపోవటం, లేకపోతే సైడ్కి పడిపోవటాలు, ఇట్లా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈ లడఖ్ అనేది నాట్ ఈజీ. లడఖ్ అనేది అంత ఈజీ టాస్క్ కాదు. లడఖ్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ టాస్క్. కంప్లీట్ చేయాలంటే కొద్దిగా ఫేర్నెస్ ఉండకూడదు, మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. అప్పుడే మీరు ఈ లడఖ్ రైడ్ని కంప్లీట్ చేయగలుగుతారు. లడఖ్ అనేది ఒక సర్క్యూట్. ఈ సర్క్యూట్ అంతా కంప్లీట్ చేస్తేనే మీరు లడఖ్ రైడ్ చేసినట్టు. చాలామంది ఊరికి కార్దుంగ్లా దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంటారు. ఇంత ఎక్స్ట్రీమ్ రోడ్ కండిషన్స్ కానీ, వాటర్ క్రాసింగ్స్ వస్తాయి. నేను ఒక్కడిని వెళ్ళాను కాబట్టి షూట్ చేయలేకపోయాను ఫుటేజ్. 2-3 ఫ్రెండ్స్ వెళ్తే నాకు ఆ వాటర్ క్రాసింగ్ కానీ, బండి మునిగిపోయేంత వాటర్ క్రాసింగ్స్ కూడా వచ్చినాయి. ఇది హైయెస్ట్ మోటరబుల్ రోడ్డు. ఇది కార్దుంగులా పాస్, కార్దుంగులా అంటారు దీన్ని, కార్దుంగులా టాప్ అంటారు. ఎక్కువ మంది బైకర్స్ ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు. అట్లా నేను దిగాను 2-3 ఫోటోలు. 18,000, ఆల్మోస్ట్ 18,000 feet. నెక్స్ట్ ఇంకోటి ఉమ్లింగ్లా ఉంది, అది 19,000 అనుకుంటా సంథింగ్. అది
నేను వెళ్ళలేదు దాని దగ్గరికను ఒకటి హన్లే అనే ఏరియాకి. ఈ రెండింటి ప్లేసెస్ స్కిప్ చేశాను, ఎందుకంటే నాకు ఈ నూబ్రా వ్యాలీలో పడ్డాను కాబట్టి. నూబ్రా వ్యాలీలో పడిన తర్వాత కూడా నేను 400 కిలోమీటర్స్ డస్టీ రోడ్డు ఇది చూస్తున్నారు కదా, ప్యాంగాంగ్ లేక్. ఈ ప్యాంగాంగ్ లేక్ దగ్గరకు వచ్చాను. తర్వాత మనాలి రోడ్డు, మోస్ట్ డేంజరస్ రోడ్డు మనాలి రోడ్డు కూడా ట్రై చేశాను. అయినా నేను కాలుకి దెబ్బ తగిలిన నేను చాలా ట్రావెల్ చేశాను, 3000 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను కాలుకి దెబ్బ తగిలిన. కాకపోతే ఆ వెదర్ కండిషన్స్, హన్లే ఏరియా కూడా బాగుంటుంది అంటారు. హన్లే, స్పితి వ్యాలీ, ఉమ్లింగ్లా పాస్ అంటే మొత్తం సేమ్ ఉంటాయి. బట్ అవి కూడా టూరిస్ట్ ప్లేసెస్గా చేశారు కాబట్టి వెళ్ళాలని వెళ్తారు. కానీ బట్ ఇటువంటికి సరిపోతుంది. మరీ ఎక్కువ పెట్టుకున్నా మనకి ఎక్కువగా ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మరి లొకేషన్స్ అన్నాక పెడుతూ ఉంటారు, వాళ్ళ ట్రావెలింగ్కి పెడుతూ ఉంటారు. బట్ మనకు కొద్దిగా ఫిక్స్ అవ్వండి, అన్నీ తిరగాల్సిన అవసరమే లేదు. ఓకేనా, అన్ని చోట్ల బాగుంటుంది, లొకేషన్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఇది చూసారా, ఇది మనాలి వెళ్ళే రూట్లో స్నోఫాల్ కూడా జరుగుతుంది. మనాలి రూటు కాశ్మీర్లో లైట్గా స్నో ఉంది. బట్ ఎప్పుడైతే నేను ప్యాంగాంగ్ లేక్ దాటి ఇటు ఇంటికి వచ్చే రూట్లో ఉన్నానో, లే మనాలి రూటు ద మోస్ట్ డేంజరస్ రూట్, నేను చూసిన రూట్లో మోస్ట్ డేంజరస్ రూట్. ఇక్కడ చూసారా, స్నోలో కూడా ఇలా ఆడుకుంటున్నారు చాలామంది. అలా చాలా బాగుంటుంది ఈ రోడ్. మటుకి సూపర్ అంటే సూపర్, ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. బట్ మంచు మటుకి అడుగడుగున మంచు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ 5 రోజులు ఎండలు, తర్వాత 10 రోజులు మంచు, మళ్ళీ తర్వాత ఒక రెయిన్ స్టార్ట్ అయినాయి నాకు. నేను ఎప్పుడైతే ప్యాంగాంగ్ లేక్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యానో, మొత్తం ఇంటి దగ్గర వచ్చేదాకా మొత్తం ఎన్ని రోజులు, ఒక 3 డేస్ 4 డేస్ పట్టింది. 4 డేస్ మొత్తం రెయిన్స్ ఎక్కడ చూసినా. ఇప్పుడు మనాలిలో రెయిన్ పడుతుంది, అక్కడ మనాలి కాదు, కారు అనే సిటీలో రెయిన్ పడుతుంది. రెయిన్ మటుకి దంచి కొట్టింది. ఓకే, ఇక్కడ రెయిన్ ఓకే, కానీ దీనికన్నా ముందు ఒక బేభత్సం జరిగింది, నాకు మటుకి చిరాకు పుట్టించింది. Don't come. Don't come to Leh Manali highway. It is extremely dangerous. Oh my God. Oh, extremely dangerous. నాకు వచ్చొస్తున్నాయి, యాడ పోసుకోవాలి అర్థం కావట్లేదు. రోజేస్తా ఉచ్చగొడు గట్ట కడుతుంది ఆవిడ. Don't come to Leh Manali highway. Oh my God. This is snow. But very dangerous. The snow is there, but the weather is not good, my dear friends. Weather is not good. My hands are freezing. I can't ride my bike. The fresh snow is there. Fresh snow is there. Fresh snow. Namo snow ni tanga. Look at that. How it is going. Look at that. How it is going.
Look at that, how the lorry is coming. No, not easy, my dear friends. Not easy, not easy, not easy. తెలుగా హైదరాబాద్ ఇంత స్నో ఉందండి నా చేతి గట్ట అయిపోయింది ఇదే అవునవును 5 minutes నాకు నేను 5 minutes వెళ్దాం అసలు చెప్పండి రికమెండ్ అయితే చేయ మీరు అసలు నేను ఫస్ట్ ఈ రూట్ నుంచి వద్దాం అనుకున్నా మా ఫ్రెండ్ వస్తున్నాడు ఈ రూట్ నుంచి వస్తానన్నాడు నేను వద్దని చెప్పాను ఈ రూట్ వస్తే మాట చూడండి ఎట్లుందో ఆఫ్ రోడ్ ఫుల్ ఆఫ్ రోడ్ ఇంకెంత దూరం ఉంటుంది ఇలా స్నో ఇంకెంత దూరం ఉంటుంది మేబీ ఇంకో 20 kilometers 20 kilometers అందుకే కొండ దిగేస్తే టెన్షన్ పోతుంది లేదంటే ఇట్లే ఉంటుంది వెళ్ళిపోవడం ఇంకా ఫుల్ స్నో కొండ దిగేస్తామంటే కొంచెం టెన్షన్ పోయి స్నో వెళ్ళిపోతుంది జాగ్రత్తగా వెళ్ళాలి స్కిడ్ అవుతుంది బ్రో my dear friends, my dear friends. Don't freeze. Don't చేయట్లేదు ఖాళీ ఆన్ చేయట్లేదు స్నో వాటికి కట్టలు ఉంది మాకు ఎటువంటి భయం లేదు. అడ్వెంచర్స్ అంటే మాకు చాలా ఇష్టం అనుకునే వాళ్ళకి మనాలి ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ పారాగ్లైడింగ్ ఉంది, బోట్ రైడ్స్ ఉన్నాయి, అడ్వెంచర్ బోట్ రైడ్స్ ఉన్నాయి. ఒకటేంటి అసలు మీరు అడ్వెంచర్ చేయాలంటే ఆ రివర్లో మామూలు అడ్వెంచర్ జరగట్లేదు. అలాగే మనాలిలో నేను మనాలి నుంచి కూడా హెవీ రైన్స్ వదలలేదు. ఎక్కడ చూసిన హెవీ రైన్స్ దారుణంగా పడుతున్నాయి. మనాలిలో టెంపరేచర్ బాగుంది, వేడిగా ఉంది. బట్ మనాలి దాటి 20 kilometers వెళ్తే ఫుల్ కూల్ ఆటల్ టర్న్ దాటంగానే మొత్తం వెదర్ మారిపోతుంది. అలా ఇక్కడ క్యాంపింగ్ వేసాను నేను నైట్ పూట. రెండు పక్కన అది రికార్డ్ చేశాను. క్యాంపింగ్ వేసింది చేయలేదు అనుకుంటా ఎగ్జాక్ట్గా అక్కడ క్యాంపింగ్ చేశాను. ఇది పంజాబ్ అనుకుంటా సంథింగ్, పంజాబ్ రిటర్న్ వచ్చే టైంలో పంజాబ్లో సంథింగ్. ఇది షిమ్లా, మనాలి టు షిమ్లా వచ్చేదారిలో షిమ్లా వచ్చాను. షిమ్లా అంతా బాగుంది, అంతా వ్యాలీస్ అన్నీ హిల్స్లో కట్టుకున్నారు ఇళ్ళు. బ్యూటిఫుల్ లొకేషన్స్. హోటల్ బిజినెస్ బాగా జరుగుద్ది షిమ్లాలో, క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. అట్లా
మంచి వ్యూస్ బాగా కానిస్తుంటే నాకు ఫస్ట్ 1 అవర్ స్పెండ్ చేశాను సిమ్లాలో. రోడ్లు బాగా ఇరుకిరుగున్నాయి. తర్వాత షిమ్లా టు నేను వచ్చింది డెహ్రాడూన్ అనే ఏరియా వచ్చాను. షిమ్లా టు డెహ్రాడూన్ మొత్తం హిల్. ఎంత చిరాకు పుట్టించిందంటే అంత చిరాకు పుట్టించింది ఆ రోడ్డు. జస్ట్ ఎంత షిమ్లా టు డెహ్రాడూన్ 230 కిలోమీటర్సే ఉంది. మొత్తం హిల్ ఏరియా 230 కిలోమీటర్స్. చాలా టైం పట్టింది నాకు ట్రావెల్ చేయడానికి. కొద్దిగా చిరాకు అనిపించింది, నాకు అన్ఈజీగా అనిపించింది. రైడ్ దాదాపు ఒక 20 days జరిగింది. 20 daysలో దాదాపు 13 days నేను బయటే స్టే చేశాను. లాస్ట్ నాగపూర్కి 100 kilometers ఉందనగా నేను లాస్ట్గా టెంట్ వేసాను. అదే ఇప్పుడు మీరు చూడబోయేది అదే లాస్ట్ టెంట్ ఇది. అయితే మట్టుకి దాదాపు 13 days నేను హోటల్స్లో కాకుండా మామూలుగా స్టే చేశాను. మిగతా 7 days నాకు చీప్గానే దొరికినాయి. 500కి ఒక 5 hotels 500కే దొరికినాయి. మిగతా 3 hotels 1000 రూపీస్ అలా తీసుకున్నారు. హోటల్స్ లేకపోవడం వల్ల ఈ రైడ్లో చాలా మనీ సేవ్ అయింది. దాదాపు ఒక 20,000 రూపీస్ ఒకటి సేవ్ అయినాయి నాకు. అండ్ బండి